పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న వ్యవహారం బీహార్లో దుమారం రేపుతోంది. బీపీఎస్సీ అభ్యర్థులపై జరిగిన లాఠీ చార్జ్ ని ఖండించిన రాజకీయ వ్యూహకర్త జన్సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్షలను డిసెంబర్ 13న నిర్వహించింది. దాదాపు 5 లక్షల మంది ఆశావహులు 900 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్షలు రాశారు. అయితే పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వెలువెత్తడం వల్ల గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తుండటంతో పాటు పరీక్షను రద్దు చేసి కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై స్పందించిన బీపీఎస్ పరీక్షల కంట్రోలర్ రాజేష్ కుమార్ సింగ్ పరీక్షలను పారదర్శకంగానే నిర్వహించామని, బీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసేది లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్లో జరగనున్న పరీక్షలపై అభ్యర్థులు దృష్టి పెట్టాలని సూచించారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై ఆందోళనను ఉధృతం చేసిన అభ్యర్థులు బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గర్దానీ బాగ్ వద్ద నిరసనలకు దిగారు. ఆందోళన చేస్తున్న బీపీఎస్సీ అభ్యర్థులకు ప్రతిపక్ష ఆర్జేడీ జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న నిరసన చేపట్టిన అభ్యర్థులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ పాట్నాలోని గాంధీ మైదాన్ వద్దకు వచ్చారు. అనంతరం అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతలో అనూహ్యంగా నిరసన చేస్తున్న అభ్యర్థులు ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు నిరసనకారులను అటువైపు రావద్దని హెచ్చరించారు. అయినా సీఎం నివాసం వైపు ర్యాలీ కొనసాగింది. ఈ క్రమంలో నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. జల పిరంగులు ప్రయోగించారు. ఇది జరగడానికి కొద్దిసేపటి ముందే ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అభ్యర్థులపై లాఠీ చార్జ్ ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. అయితే లాఠీ చార్జ్కు ముందు ప్రశాంత్ నిష్క్రమణ, అభ్యర్థులు గాంధీ మైదానం వైపు వెళ్లడంపై ఆర్జేడీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. డిసెంబర్ 29న రాత్రి పోలీసులు అభ్యర్థులపై లాఠీచార్జ్ చేస్తున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు పలు వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమపై పోలీసులు లాఠీచార్జ్ చేసేటప్పుడు అక్కడ ఉండకుండా ఎందుకు వెళ్లిపోయారని అభ్యర్థులు ప్రశాంత్ కిషోర్ను ప్రశ్నించారు. విద్యార్థులు తనపై చేసిన ఆరోపణలను ప్రశాంత్ కిషోర్ ఖండించారు. వారి ఉద్యమానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేస్తుండటంతో విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లాలని సూచిస్తూ తాను మరో చోటికి వెళ్లాలని పీకే వివరణ ఇచ్చారు. అభ్యర్థులపై పోలీసుల చర్యలను ప్రశాంత్ కిషోర్ ఖండించారు. పేపర్ లీక్ పై పోరాడుతున్న యువతపై పోలీసులు అనుసరించిన వైఖరి సరికాదని పేర్కొన్న ప్రశాంత్ కిషోర్ పోలీసుల చర్యలకు నిరసనగా జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించారు. అంతేకాదు నిరుద్యోగులపై లాఠీ చార్జ్కు నిరసనగా మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తానని పీకే ప్రకటించారు. మొత్తంగా బీపీఎస్సీ విద్యార్థుల నిరసనలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు. కేవలం 2 రోజుల్లో బీహార్లో చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ చూస్తే త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ సమరశంఖం పూరించారా అనే సందేహం కలగకమానదు. అందులో భాగంగానే విద్యార్థులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ ప్రశాంత్ కిషోర్ పెద్ద పొలిటికల్ గ్యాంబ్లింగ్కు తెరలేపారా? పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నం కాకమానవు. వాస్తవానికి ప్రశ్నాపత్రం లీక్ ఘటనలపై ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనలు తెలపడం సర్వసాధారణమే. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎన్నికల వ్యూహంలో భాగంగానే విద్యార్థులకు మద్దతు తెలిపారని అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో సైతం వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పోటీ చేస్తుందని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్, ఆర్జేడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీకి ప్రశాంత్ కిషోర్ బీ టీమ్గా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏలో కలుస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బీహార్లో జరుగుతున్న పరిణామాలు, ప్రతిపక్ష ఆర్జేడీ వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజమేనా అనే విషయాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ వ్యవహార శైలిపై బీహార్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
ఎన్నికల్లో విద్యార్థుల మద్దతును కూడగట్టుకునేందుకే వ్యూహాత్మకంగా వారికి మద్దతుగా నిలుస్తున్నారా అనే చర్చ ఊపందుకుంది.